అంటే గొప్ప గొప్ప వీరులు ఎవరో వాళ్ళ పేర్లన్నీ చెప్పాడు. చెప్పి ముఖ్యంగా దృష్టద్యుమ్నుడిని మీద ఫోకస్ చేయించాడు. ఆచార్యుల దృష్టి, మీ శిష్యుడు మీ దగ్గర ట్రైనింగ్ పొందాడు, మీ దగ్గర విద్య నేర్చుకున్నాడు, మీరేమో ద్రోణపుత్రుడైనా మీరు అంతేగా ద్రుపద పుత్రుడైనా మీరు విద్య నేర్పాలి, ఎంత విశాల హృదయంతో, అవునా? ఇలా మీరు నేర్చుకున్న విద్యని, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని తెలుగులో ఒకటి ఉంది. అలాగైంది మీ పరిస్థితి కదా. మీరు దగ్గర విద్య నేర్చుకొని మీ ఎదురుగా నిలబడి పెద్ద వ్యూహాన్ని పన్ని శస్త్రాలు కొట్టుకున్నాడు ఎవరు? దృష్టద్యుమ్నుడు. వీళ్ళందరూ కూడా మీ శిష్యులే, అవునా కాదా? అంటే ఎవరికైనా కోపం రావాలంటే ఏం చేయాలా? ముందు రెచ్చగొట్టాలి. రెచ్చగొడితే రెచ్చిపోయి ఏదో చేస్తారు. ఇప్పుడు దుర్యోధన పరిస్థితి అట్లాగే ఉంది. అంటే వీళ్ళందరూ మీ శిష్యులు, మీకు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తున్నారు, అట్లా ఇట్లా అని అంటున్నాడు. అది తెలీదు ఆయనకి. ఆయన స్టేచర్ ఎలాగుంది, ద్రోణుడి యొక్క స్టేచర్ ఏమిటి చెప్పండి. ఎంత విశాల హృదయం లేకపోతే శత్రుపుత్రుడు వచ్చి విద్య నేర్పమంటే ఎవరు నేర్పిస్తారండి? వైరం పెట్టుకున్నాడు ద్రుపదుడు. అయినా విద్యార్థి వచ్చిన వాడికి విద్య నేర్పాలి, అది గురువు యొక్క ధర్మం. అర్థించి వచ్చిన వాడికి విద్య నేర్పాలి. అది నేర్పకపోతే మళ్ళీ నెగిటివ్ ఉంటుంది. అంత విశాల హృదయంతో విద్య నేర్పాడు ఎవరు? ద్రోణుడు. మరి ఈ పిల్లవాడు వచ్చి రెచ్చగొడుతున్నాడు, రెచ్చిపోతాడు ఆయన. చెప్పాడు ఇలా వీళ్ళందరూ వచ్చారు, యుద్ధం చేస్తున్నారు చెప్పి, పైగా చెప్పడంలో భీమార్జున సమాయుధి అంటాడు. అంటే భీముడికి అర్జునుడికి సమానంగా యుద్ధంలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ వీళ్ళందరికీ ఉన్నాయి. అంటే ఎందుకలా చెప్పాడు? తన మనస్సులో వాళ్ళిద్దరంటే భయం అని చెప్పాడు, చెప్పకనే చెప్పాడు. ఇకపోతే అందరూ కూడా యుద్ధ విశారదులే. ఎక్కడైనా అందరూ సమానంగా ఉంటారా? ఉండరు. అందరూ మహారథులే అంటారు. సరే, అంతంత ఊరుకోలేదు. మరో తెలివి తక్కువ ప్రసంగం ఏంటది? మన సైన్యంలో కూడా ఉన్నారు నాయక, మమ సైన్యం. చూడండి, మమ 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 తండ్రి గారి పోలికే. ధృతరాష్ట్రుడు అంతే కదా, మమ సైన్యం అంటాడు. నా సైన్యంలో ఎవరెవరైతే ఉన్నారో నాయకులు, వాళ్ళ గురించి నేను చెప్తాను. నిబోధ, మీ జ్ఞాపకం కోసం నేను చెప్తాను అన్నాడు. సరే, ఈ పేర్లన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. సరే, ఎవరెవరు ఉన్నారు నా సైన్యంలో అని నిబోధ ద్విజోత్తమ చెప్పుకున్నాం. ద్విజోత్తముడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు అన్నాడు. యుద్ధ రంగంలో నిలబడ్డ వీరుణ్ణి నువ్వు బ్రాహ్మణ శ్రేష్ఠుడా అనకూడదు. అక్కడ కనీసం గురువర్యా అని అన్నాడు. అంటే ఛందస్సు కోసం ఏం చెప్పింది కాదు కదా వ్యాసుడు, అక్కడ ఉన్న మాటలే చెప్పాడు కదా వ్యాసుడు అని. సరే, అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు మన సైన్యంలో గొప్ప నాయకులు? చూడండి, ఇక్కడి నుంచి మొదలు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఎవరున్నారట కౌరవ సైన్యంలో? తన సైన్యంలో భవాన్, ఇది ఒక మంచి పని చేశాడు. వాడు చేసేది మంచి మాట ఇది ఒక్కటే. మీరు మీరు అంటే ద్రోణాచార్యుని సంబోధిస్తుంది. మీరు మొదటి ప్లేస్. తర్వాత భీష్మహజ, పక్కన ఉన్నారు కదా, పక్కనే ఉన్నారు భీష్మాచార్యులు. కర్ణ, మూడో ప్లేస్ లో కర్ణుడిని పెట్టాడు. కర్ణుడి పైన చాలా నమ్మకం. కానీ మీకు కథ చదివితే అర్థం అవుతుంది, కర్ణుడు కూడా మోసమే చేశాడు. చాలా మంది అబ్బా దుర్యోధనుడు కర్ణుల మైత్రి ఎంత గొప్పదో అనుకుంటారు సినిమాలు చూసి. దానవి రఘువర కర్ణ సినిమాలు చూసి అనుకుంటారు కర్ణుడు గొప్పవాడు, వాడి స్నేహం ఎంతో గొప్పది అనుకుంటారు. కథ చెబితే కర్ణుడు యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది. మహాభారతం చెబితే
అది తెలియదు. వీళ్ళ మైత్రి ఎంత గొప్పదో అప్పుడు తెలుస్తుంది. సినిమాను చూసి ఏదేదో అనుకుంటాను. కాబట్టి ఏమన్నాడు, కర్ణుడి మీద నమ్మకం. కాబట్టి ఏం చేశాడు, ఒక రాజ్యం ఇచ్చి అప్పటికప్పుడు రాజుగా డిక్లేర్ చేశాడు. ఎంత డిక్టేటరో చూడండి, ఎవరిని అడగలేదు. తండ్రి పర్మిషన్ తీసుకున్నాడా, తాతగారు పర్మిషన్ తీసుకున్నాడా, గురువు గారి పర్మిషన్ తీసుకున్నారా, ఎవరిని అడిగి చేశాడు, వాడి ఇష్టం అంతే. ఎవరు ఏమనడానికి లేదు. డిక్టేటర్ ఎవరు, దుర్యోధనుడు. అదే డిక్టేటర్షిప్ ఇప్పుడు కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ కూడా చివరిలో కూడా డిక్టేటర్గా ఎవరిని, ఇప్పుడు చిన్నవాళ్ళని డిక్టేట్ చేస్తే అర్థం ఉంది. మహాత్ముల్ని, పెద్దవాళ్ళని, ఆచార్యుల్ని డిక్టేట్ చేస్తే ఏమవుతుంది, తన సాటి వాళ్ళని డిక్టేట్ చేస్తే కుదురుతుందా? కుదరదు. కాబట్టి చూడేమన్నాడు, భవాన్ మీరు, తర్వాత భీష్ముడు, కర్ణుడు, కృపహ అంటే కృపాచార్యుడు, ఆయన చిన్నప్పుడు విద్య నేర్పాడు. తర్వాత అశ్వత్థామ, తర్వాత గురుపుత్రుడైన అశ్వత్థామ, వికర్ణుడు అంటే దుర్యోధనుడు యొక్క తమ్ముడే. ఇంకా సౌమదత్తి, తథా ఏవచ అన్యేచ భవత రాజస్, కొన్ని పేర్లే చెప్పాడు. ఇప్పుడు మీరు గమనించండి, పాండవ సైన్యంలో ఎన్ని పేర్లు చెప్పాడు? దీనికంటే డబ్బులు ఉన్నాయి కనీసం. కురు సైన్యంలో ఎవరు మహావీరులు అంటే ఎన్ని పేర్లు చెప్పాడు? ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, భీష్ముడు, తర్వాత అశ్వత్థామ, వికర్ణ, సౌమదత్తి, 7 పేర్లు చెప్పాడు. అక్కడేమో అనేక మంది అన్నారు. సో మీరందరూ కూడా ఎవరట, గొప్ప నా సైన్యానికి చెందినటువంటి నాయకులు, వీళ్ళందరూ నాయకులే, ఒక్కొక్క దానికి నాయకులు అన్నారు అని. ఇక తర్వాత మిగతా వాళ్ళందరూ ఎట్సెట్రా అంటారు. ఒక లిస్టు చెప్పినప్పుడు ఒక 10 శాంపుల్కి చెప్పి తర్వాత ఏమంటారు, ఎట్సెట్రా అంటాడు. అలాగే ఇక్కడ అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మనిషి కట మనం అనుకుంటాం, మాటకి మనస్సుకి సంబంధం ఉందా లేదా చెప్పండి? మాట వేరు, మనసు వేరా? కాదు. అయితే నటించే వాళ్ళకి వేరు. మనస్యన్యం వచ, మనస్సు, మాట, కర్మ 3 వేరుగా ఉంటాయి ఎవరికి, నటించేవాడికి. కానీ జనరల్గా సాధారణంగా మానవుడు అంటే మనస్సుకి, మాటకి, చేతకి సంబంధం ఉంటుంది, గ్యారంటీ. ఎవరినైనా ఒక పెద్ద దెబ్బ కొట్టి, చావు దెబ్బ కొట్టి, అబ్బే ఊరికే కొట్టాను రా, నాకేం లేదు నీ పైన అంటే ఊరికే ఎందుకు కొడతాడు ఎవరైనా? చెప్తున్నాను, అవునా? వాడు ఆ విషయం కట్టి వాడిని తీటి వాడిని నిందించి చేస్తే అవి నాకేం లేదండి ఊరికే అన్నా, కాదుగా. అంటే ఒక చర్య చేసినప్పుడు కానీ, ఒక చర్యలో కానీ, ఒక మాటలో కానీ ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ? మనస్సు. ఇప్పుడు ఇలా అని మనం ఎవరైనా అప్రోచ్ అవుతే వాళ్ళ మీద గౌరవం ఉన్నట్టు లెక్క. ఇట్లయితే ఏమన్నట్టు, ఏంటి కదా అన్నట్టు. చూపులో, చేతలో, సంజ్ఞలో తెలిసిపోతుంది. మనసేం బయట చూపించక్కర్లే, అవునా కాదు? తెలిసిపోదా? ఇప్పుడు చూడండి, దుర్యోధనుడికి ఆ లోపల ఉన్నటువంటి ఏవేవో గందరగోళాలన్నీ కూడా మాట ద్వారా అతనికి తెలియకుండానే బయటకు వస్తుంది. అతనికి తెలియకుండా.
ఇక్కడ ఏమన్నారంటే సర్వే నానాశస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా. ఈ పేర్లు చెప్పి అన్యేష శూరాహ బహవః, ఇంకా అనేక మంది శూరులు ఉన్నారు సైన్యంలో కూడా. ముఖ్యమైన పేర్లు ఒక 7 చెప్పాడు. సర్వే వీళ్ళందరూ కూడా ఎవరు? యుద్ధ విశారదా, యుద్ధంలో బాగా నిపుణులైన వారు. నానా శస్త్ర ప్రహరణా, అనేకమైనటువంటి శస్త్రములను ధరించి దాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నవారు వీళ్ళంతా. ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. అయితే ఒక్క మాట కలిపాడు, ఒక అమంగళం పలికాడు. అమంగళం ఏమిటది? మదర్థే త్యక్త జీవితా, అదొక పదం. అందరూ వచ్చారు, వరుసగా నిలబడ్డారు యుద్ధంలో అని చెప్తే సరిపోయి ఏమన్నాడు? మదర్థే త్యక్త జీవితా, అంటే నా కోసము వాళ్ళ యొక్క జీవితాలని త్యాగం చేసి వచ్చారు. జీవితాన్ని త్యాగం చేయడం అంటే అయ్యో పాపం ఈ తర్వాత వీళ్ళు ఉండరు కదా అని అర్థం. ఈ యుద్ధంలో వాళ్ళు ఎవరు బతికి బట్టగట్టరు, వీళ్ళు ఎలాగో చచ్చిపోతారు. త్యక్త జీవితాలు అంటే జీవితాన్ని వదిలేశారు. ఆశ వదలడం కాదు, జీవితాన్ని వదిలేశారు. జీవితం మీద ఆశ వదిలితే పర్వాలేదు, ఎప్పుడైనా ఆశ చిగురిస్తుంది. జీవితం వదిలేస్తే కాబట్టి ఏమన్నాడు ఇప్పుడు దుర్యోధనుడు? జీవితాన్ని త్యజించి ప్రాణాలని త్యజించి నాకు వచ్చారు. ఎవరి కోసం? మదర్థే. ఇక్కడ కూడా అహంకారం ఉండి పడతారు. నా కోసం వచ్చారు వీళ్ళంతా. గురుదేవులు చెప్తారు ఇక్కడ, వీడు సంపాదించుకునే సైన్యం ఎవరంట? మహా అయితే నిజంగా బలం ఉన్నవాడు కృష్ణుడు యొక్క సైన్యం కొంత సైన్యాన్ని కృష్ణుడు ఇచ్చాడుగా అడిగితే. మిగతా వాళ్ళందరూ ఎవరు? ఎక్కడో అడవి ప్రాంతాల్లో ఈ ట్రైబల్లో వాళ్ళు ఉంటారు చూడండి, కొండలు వాళ్ళకు కూడా కొంత చిన్న చిన్న సైన్యాలు, చిన్న చిన్న రాజ్యాలు వాళ్ళకు ఉంటాయి. పెద్ద బలవంతులైన వాళ్ళు కాదు. అందుకని అన్ని పేర్లు చెప్పలేదు. సో వాళ్ళందరినీ సమీకరించుకున్నాడు అక్కడక్కడ వాళ్ళని తీసుకొచ్చి. సో వాళ్ళేమి సుశిక్షితులు గారు, వాళ్ళేమి మంచి గొప్ప వీరులు కాదు. అలాంటి సైన్యాన్ని నడపటం కూడా చాలా కష్టం కదా. సైన్యము కొంచెము క్వాలిటీ ఉంటే వాళ్ళు ఒక పద్ధతిలో నడిపితే నడుచుకుంటారు. ఏమి తెలియనివాడిని కదా, డిసిప్లిన్ లేనివాడిని, అలాంటి వాడిని కనుక తెచ్చుకుంటే ఏమవుతుంది? ఆ యొక్క సైన్యము నడపటం కూడా కష్టం. కాకపోతే వీళ్ళందరూ ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యులు, మిగతా వీళ్ళ పైన ఉండేటువంటి ఒక గౌరవంతో, ఓ శ్రద్ధతో వాళ్ళందరూ వచ్చారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు చూడండి, అట్లాంటి వాడు దుర్యోధనుడు. అవును, ఎవరి పేరు చెప్పాడు? భీష్ముడి పేరు, కృపాచార్యుడి పేరు, ద్రోణాచార్యుడి పేరు చెప్పి అందరినీ సమీకరించుకున్నారు. నేను ఒక మాట చెప్పనండి, 2 సిచ్యుయేషన్స్ ఉంటాయి. కొంతమంది గోపీల్లాగా ఉంటారు. గోపీలు అంటే ఎవరు? గోడ మీద పిల్లులు, ఇటైనా అటైనా సందర్భం వస్తే దూకేస్తారు. ఇప్పుడు రాజకీయాలన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ గాలి ఇటు వీసింది అనుకోండి, ఏది గెలుపు వైపు గాలి వీస్తుంది అనుకోండి, అది పసిగట్టిన వాడు ఏమవుతాడు? వెంటనే ఇటు దూకేస్తాడు. తెల్లవారేటప్పటికి రంగు బాసి ఈ పక్షంలోకి వస్తాడు. ఎందుకు? గెలవటమే, సీటే మా ముఖ్య లక్ష్యం తప్ప సరి అయిన పరిపాలన కాదు. పరిపాలన ఎట్లాగుంటే మేము గెలవటం, అధికార పక్షమే మా పక్షం. ఎప్పుడైనా ఎవరో ఒకటి అడిగట, ఏమంటే మీరు 2 సార్లు 2 పార్టీలు మార్చారు ఏమిటని అడిగాను. నేను ఎప్పుడు మార్చలేదే, ఎప్పుడు ఒకే పక్షం. ఏం పక్షం అండి? మేము చూసే ఇంకా పేపర్లో 2 సార్లు మార్చారంటే నేను ఎప్పుడు అధికార పక్షంలోనే ఉంటాను అంటే ఎటు గెలుస్తారు కంటే అటు దూకుతాడు వాడు. అలాగా అంత గొప్ప ప్రిన్సిపల్స్ లేనివాడు, ఒక సిద్ధాంతం, ఒక నియమ కట్టుబాటు లేనివాడు ఏమవుతాడంటే ఇటు గాలి వీస్తే అటు దూకుతాడు. సో ఇటు గెలుపొద్దే అవకాశాలు ఉన్నాయి. మహావీరులందరూ ఇటు ఉన్నారు కాబట్టి మనం కూడా దాంట్లో ఉన్నాను, అప్పుడు గెలుపు మందే అనొచ్చు. గెలుపు మందే అనొచ్చు. ఎందుకు? వాళ్ళు ఉన్నారుగా, వాడు వెనక్కి వీడిపోతే వీడు గెలిచినట్టే. అవునా కదా? మన ఫ్రీడమ్ మూమెంట్లో భారత స్వతంత్ర ఉద్యమంలో మహానాయకులు, గాంధీ మహాత్ముడు, తిలక్, ఇలా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు.
సామాన్యులుగా ఆ రోజుల్లో వారి వారి ఉత్తేజాన్ని కొంచెం సామాన్యుడు జెండా పట్టుకుని తిరిగాడు వాళ్ళ వెనక. ఆ తిరిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు గొప్ప గొప్ప స్వతంత్ర యోధులు అయిపోయారు లోకల్గా. అట్లా ఏంటంటే మహావీరులు అనేవాళ్ళు ఉంటే వాళ్ళ గెలుపు తప్పకుండా వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళని చూసి చేరాడు ఎవడు దుర్యోధనుడు పక్షంలో, కౌరవ పక్షం. ఈడేమనుకుంటున్నాడు దుర్యోధనుడు, నన్ను చూసి వచ్చారు, ఆయన పెద్ద హీరో అనుకుంటున్నాడు. నా కోసం వీళ్ళందరూ జీవితాల్ని త్యజించబడి వచ్చారు అంటున్నాడు. నా కోసం, అంతే తప్ప మీకోసం అనలే అన్నాడా. సో ప్రతి మాటలో బయటపడుతుంది కదా అహంకారం. గురువు గారి ముందు పైగా ఆ మాట, అమ్మాయి ఎంత ఒదిగి ఉంటే అంత ఎత్తి ఎదుగుతాడట మనిషి. ఒదిగి ఉన్నవాడు ఎదుగుతాడు, ఒదగలేనివాడు ఏమవుతాడు, నీళ్ళకుపోయి ఏమవుతాడు, శవతుల్యంగా ఉంటాడు. మనకి మలయాళ స్వాములు వారు ఎవరో పెద్దవారు, వారు ఒక మాట చెప్పారు, శివుడు శివం శవం రెండింటికి తేడా ఏంటి? శవం అంటే ఏంటి? అమంగళం, ఇంకేం లేదు ప్రాణం. శివం అంటే సర్వమంగళం. ఈ రెండింటికి తేడా ఏంటి? శ ఇలా నిలువుగా నీళ్ళకుపోయి ఉంటుంది, సి ఇలా వంగి ఉంటుంది కదా. ఇదే యుద్ధరంగంలో ధర్మరాజు ఎలా ప్రవర్తించారు, ఇదే యుద్ధరంగంలో అర్జునుడు ఎలా ప్రవర్తించారు చూస్తే మనకి కళ్ళకు కట్టినట్టుగా బ్లాక్ అండ్ వైట్ లాగా కనిపిస్తుంది. ఈవిడేం మాట్లాడుతున్నాడు, దుర్యోధనుడు ఏం మాట్లాడతారు, నా కోసం వచ్చారు, ప్రాణత్యాగం చేసి వచ్చారు అంటే ఎప్పుడైతే అహంకారం కనుక స్థాయి మించిందో గౌరవింపదగిన వాళ్ళని కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. దానివల్ల దారి తప్పింది ఏది? మనస్సు. అందుకేమంటున్నాడు, తెలియకుండానే వచ్చేసింది. వాళ్ళందరూ నా కోసం త్యజించారు, ప్రాణత్యాగం చేశారు, జీవితాన్నే త్యాగం అంటే చచ్చిపోతారు వీళ్ళు అక్కడ యుద్ధంలో. గెలవటం సంగతి దేవుడు ఎరుగు, అసలు బతకం కూడా బతకరు కదా. అది అంటే సో మనస్సు మాట. సో మనసులో ఏమవుతుంది, ఇప్పుడు ఉన్న ఆలోచనలు గందరగోళం అయిపోయి మాట ద్వారా తెలుస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇతని యొక్క దిగజారిపోయినటువంటి మనస్సుని లో స్పిరిట్స్ అంటారు. దాన్ని గుర్తించాడు ఎవరు? పితామహుడు. పక్కన కూర్చొనే వింటున్నాడు కదా. ఇది ఒక్కటే కాదు, ఈ ఒక్క మాటే కాదు, ఇంకా తర్వాత కంటిన్యూ చేశాడు. ఏమంటున్నాడో చూడండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇక్కడ రెండు సైన్యాల్ని చక్కగా పోల్చాడు. ఆ పోలిక చెప్పడంలోనే అర్థం ఉంది. ఏమని చెప్తున్నాడు? తద్ అస్మాకం బలం అంటే మన బలం ఏదైతే ఉందో, ఏం బలం? సైన్య బలం. అదేంటి? భీష్మాభిరక్షితం. ఎవరితో? ద్రోణాచార్యుడితో చెప్తున్నాడు. భీష్ముడి చేత రక్షించబడే మన సైన్య బలం అపర్యాప్తం. తర్వాత భీముడి చేత రక్షించబడే వాళ్ళ బలం, పాండవ సైన్య బలం ఎలాంటిది? పర్యాప్తంతు. అది పర్యాప్తం, ఇది అపర్యాప్తం. దీంట్లో శ్లేషం ఉందంట. రెండు అర్థాలు ఉన్నాయి ఈ పర్యాప్తం అపర్యాప్తం. పర్యాప్తం అంటే అది నిండుగా ఉన్నది, పూర్ణమైనది అని ఒక అర్థం పర్యాప్తం. అపర్యాప్తం అంటే వెలితిగా ఉన్నది, నిండుతనము లేనిది అని అర్థం. సో సంఖ్యాబలంతో చూసినప్పుడు, సంఖ్యతో చూసినప్పుడు మరి కౌరవ బలం ఎలాంటిది? ఎక్కువ, 7 అక్షౌహిణులు ఎక్కువ. వీళ్ళది 11 అయితే కౌరవులది 4 అక్షౌహిణులు ఎక్కువ.
అలాగేనా? అంతే అంతే, 4 అక్షరం. సో సంఖ్యాబలం చూసినప్పుడు కౌరవుల సైన్యం ఎలాగూ పర్యాప్తం అంటే మన సైన్యం చాలా ఎక్కువగా ఉంది, నిండుగా ఉంది అని అర్థం. పాండవ బలం ఎంత, మనకంటే చాలా తక్కువ, అపర్యాప్తం అని చెప్పాడు. ప్లస్ పాండవ సైన్యంలో ఒకడున్నారు, ముఖ్యమైన వాడెవరు, భీముడు. అలాగే కౌరవ సైన్యంలో భీష్ముడు. వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఏమిటంటారు, ఒక డెసిగ్నేషన్. అది డెసిగ్నేషన్ కాదు, వాళ్ళు చేయవలసిన పని. ఒకనొక ఏ సైన్యంలో అయినా సైన్యాధ్యక్షుడు ఒకడు ఉంటాడు, కమాండర్ ఇన్ చీఫ్ అంటారు. సైన్యాధ్యక్షుడే కాకుండా ఆ సైన్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఓడిపోకుండా డిఫెండర్ అంటే రక్షించేవాడు ఒకడు ప్రత్యేకంగా ఉంటాడు. వాళ్ళ పని అది, రక్షణ కోసం. ఇది మొత్తం సైన్యాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ ఓడిపోకుండా రక్షించుకుంటూ ఉంటారు. ఎక్కడ అవసరం వస్తే అక్కడికి వెళ్ళిపోయి చేయాలి, రక్షకుడు అంటాడు. అలాగే పాండవ సైన్యంలో రక్షకుడు ఎవరట, కమాండర్ ఇన్ చీఫ్ కాదు, సైన్యాధ్యక్షుడు కాదు, రక్షకుడు ఎవరు, భీముడు. ఎందుకంటే భీమ బలం అని తిరుగులేదు, అందుకని భీముడిని పెట్టుకున్నారు. ధృష్టద్యుమ్నుడు ఎవరు, సైన్యాధ్యక్షుడు, వ్యూహరచన చేసి అంతా చేశారు. వీళ్ళ పైన మళ్ళీ ధృష్టద్యుమ్నుడి పైన అర్జునుడు, అర్జునుడి పైన కృష్ణుడు, ఇలా ఉంది అక్కడ. ఇక్కడ భీష్మాచార్యుడు రక్షకుడు, అంటే భీష్ముడు యొక్క భుజ బలము పైననే ఆధారపడింది కౌరవ సైన్యం. అందుకే భీష్ముడు నేల కోలగానే గుండెలు జిగజారిపోయినాయి అందరికీ. అవునా? చూడండి, భీష్ముడు వయసు ఎంత అప్పటికి, సెంచరీ దాటిపోయింది. వీళ్ళందరూ చిన్న అంత కురు వృద్ధుడు అంటారు. అందుకే అంత వృద్ధాప్యంలో కూడా ప్రచండంగా యుద్ధం చేసేవాడు. మహాబల పరాక్రమ సింహ బలుడే భీష్మాచార్యుడు కదా. పరశురాముడి యొక్క శిక్షణలో ఉన్నవారు. అంత బలం ఉంది, శారీరక బలం అన్నిటికంటే మించింది క్షత్రియ తేజస్సు ఆయనలో ఉంది. ప్లస్ బ్రహ్మచర్య దీక్షలో ఆ జన్మంతా ఉన్నారు కాబట్టి ఆ బలం కూడా తోడైంది. అన్నీ కలిపి భీష్ముడిని ఒక మహావీరుడిగా నిలబెట్టి, సరే ద్రోణుడు సరే ఆయన ఆచార్యుడే పిలిపించడం. కానీ ఈ కౌరవ సైన్యాన్ని సైన్యానికి రక్షకుడుగా నిలబెట్టింది ఎవరు అంటే దుర్యోధనుడే. ఎవరిని తాతగా, ఆయనకు అంత శక్తి ఉంది కాబట్టి. మీకు మహాభారత యుద్ధం చదివితే అసలు ప్రచండంగా అంటే ఆ ధాటికి పాండవులు తట్టుకోలేకపోతారు. పాండవ సైన్యం అదేంటి కకలావిర్లం అయిపోతుంది అనమాట ఒకనొక సందర్భం. అలాంటి సిచ్యుయేషన్స్ కూడా వచ్చాయి, అలాంటి వాడు. అందుకని ఆయన్ని రక్షకుడుగా పెట్టారు. ఇక్కడేమో వీళ్ళు. అయితే ఈ పర్యాప్తం అపర్యాప్తం కూడా సంఖ్యాబలం ఉద్దేశించి చెప్పడం కాదు, దీనికి ఇంకో అర్థం కూడా చెప్తారు పెద్దలు. పర్యాప్తం అపర్యాప్తం సంస్కృత భాషలో ఒకే ఒక పదానికి 2 వ్యతిరేక అర్థాలు కూడా ఉంటాయి. వ్యతిరేక అర్థం ఒకే పదానికి. అలాగే పర్యాప్తం అపర్యాప్తం అదే. నిండుతనము లేనిది, నిండుతనం ఉన్నది ఒకటి. 2 పరిపూర్ణమైనది, పరిపూర్ణము కానిది. ఇప్పుడు చూడండి, బలము క్వాలిటీ క్వాంటిటీ 2 ఉన్నాయి. క్వాలిటీ క్వాంటిటీ మనకి పెద్దలు చెప్పారు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, అవునా, కరము పాలు కడివడైనని ఏది పద్యం ఉంది. అట్లాగే బలవంతులైన వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటే మాత్రమేమి, బలం లేని వాళ్ళు ఎంతమంది ఉంటే ఏమి. అందుకే అన్నారు 1000 మంది మూర్ఖుల కంటే ఒక్క పండితుడు చాలు, ఒక్క బుద్ధిమంతుడు యొక్క సలహా తీసుకోవాలి. 1000 మంది మూర్ఖులను పక్కకు పెట్టి కదా. అట్లాగే ఇక్కడ పర్యాప్తం అంటే పరిపూర్ణమైనది అని, కానిది అని కూడా ఒక అర్థం. సో భీష్ముడి చేత రక్షించబడే మన సైన్యము పరిపూర్ణం కాదు,
భీముడి చేత రక్షించబడే సైన్యం నిండుగా పరిపూర్ణంగా ఉంది. ఎందుకని? బలముతో పూర్ణమైంది అది. ఇదేమో సంఖ్యతో పూర్ణంగా కనిపిస్తుంది. సంఖ్యాబలం ఎక్కువ, అక్కడ బలం ఎక్కువ. ఆ గట్టివాడు ఒకడు ఉంటే సరిపోదు, ఊరికి గాలిగా ఎగిరిపోయేవాళ్ళు ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం? బలం లేని వాళ్ళు. అందుకే పాండవ సైన్యాన్ని చూసి ఏమన్నాడు ఆయన? మహతీంచమో, అందరూ మహారథులే, అందరూ కూడా యుద్ధ విశారథులే. ఎక్కువ పొగిడాడు వాళ్ళ గురించి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే పాండవ సైన్యము కౌరవ సైన్యము, సంఖ్యాబలము కౌరవులది, భుజ పరాక్రమం సంబంధించిన బలము పాండవులది. ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి ఎప్పుడు నిర్విరామ నిరంతరంగా వాళ్ళ పక్షంలో ఉండి, వాళ్ళకు కూడా తెలియకుండా వెనక ఉండి నడిపించిన వాడు, ముందు సీట్లో కూర్చున్నవాడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఆయన ఏమి యుద్ధం చేయలేదు కదా, యుద్ధ వీరుడు కాదు కదా, కావాలనే చేశాడు కృష్ణుడు. నేను అనుకోవడం, ఎందుకు కృష్ణుడు శపథం, నేను యుద్ధం చేయను, నేను శస్త్రం పట్టను అని శపథం చేసి మరీ వచ్చాడు యుద్ధ రంగంలో. నాకేమనిపిస్తుందంటే కృష్ణుడు అలా చేయటం చాలా మంచిదే. ఇప్పుడు దేవదానవ సంగ్రామంలో మన పురాణాలు చదివితే దేవదానవ సంగ్రామం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వాటిల్లో శ్రీ మహావిష్ణుడు డైరెక్ట్గా వస్తాడు, ఒక్కొక్కసారి వచ్చి రక్షిస్తూ ఉంటాడు. ఇది మానవ లోకం కదండి, మానవ లోకం కదా. కాబట్టి ఆయన డైరెక్ట్గా యుద్ధం చెయ్యకుండా ధర్మము గెలుస్తుంది, ధర్మము గెలవాలి, ధర్మమునకు జయము రావాలి, అదే భగవంతుడి యొక్క వ్రతం. అంతేగా, ధర్మం గెలవాలి. ధర్మాన్ని గెలవాలంటే దానికి శక్తి ఎవరు ఇవ్వాలి? భగవంతుడు వెనకుండి రక్షిస్తాడు, నడిపిస్తాడు, గెలిపిస్తాడు. అంతే తప్ప నేను ధర్మాత్ముణ్ణి అనే ఒక చిన్న అహంకారం వచ్చినా వాడు గెలవడు. ధర్మం ఆచరించటం వేరు, ధర్మాచరణ కంటే భగవంతుడిని శరణు పొందటం భాగవత ధర్మం అంటాడు. అది గొప్పది. సో పాండవులు ఏం చేశారు? శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించారు, వేడుకున్నారు, శరణాగతి పొందారు, కాబట్టి గెలిచారు. మహాభారత దీంట్లో గీతా ధ్యాన శ్లోకాల్లో కైవర్తక కేశవ అంటాడా? మహాభారతాన్ని గొప్ప నదితో పోలుస్తారు, అవునా? ఈ నదిని అల్లకల్లోలంగా ఉండేటువంటి ఒక నది, ఉప్పొంగుతూ ఉన్నటువంటి ఒక నది, గొప్ప తిమింగళాలు అవి ఇవి ఉన్నటువంటి ఒక నదిని పోలుస్తారు సైన్యంతో. కౌరవ సైన్యంతో పోల్చి దీన్ని దాటించిన వాడు ఎవడట? కేశవుడు. కైవర్తక అంటే పడవ నడిపించి దాటించేవాడు, అవతల గట్టుకు చేర్చేవాడు ఎవరు? కేశవుడు, కృష్ణుడు, అవునా? కాబట్టి ఆయన ఉన్నాడు, కానీ ఆయన ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదు? రేపు లోకం అంటుంది కృష్ణుడు ఉన్నాడు కాబట్టి గెలిచారులే అని. అందుకని ఆయన ఏం చేశాడు? డ్రైవింగే చేశాడు కానీ యుద్ధం చేయలే ఆయుధం పట్ల. కానీ డ్రైవింగ్ చేసినా మొత్తాన్ని డ్రైవింగ్ చేశాడు. మొత్తం పాండవ సైన్యాన్ని అందరినీ ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో అది చేశాడు. ఆయన అవ్యక్తంగా చేశాడు, నడిపించాడు ఆయన. కాబట్టి పాండవ సైన్యం ఎందుకు నిండుగా ఉంది? కృష్ణుడు ఆదేశానికి అనుగుణంగా అందరూ పనిచేశారు, ఎప్పటికప్పుడు ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నారు, ముందు నడుచుకున్నారు, యుద్ధ రంగంలోనూ నడుచుకున్నారు ప్రతి క్షణం కదా. అందుకని నిండు ధర్మం వచ్చింది పాండవ సైన్యానికి. వాళ్ళందరూ వీరులే, ఎంత వీరులైనా ఎంత శూరులైనా భగవంతుడి ముందేత కదా. సో వీరుడు శూరుడు బలవంతుడు ఏం చెయ్యాలి? భగవంతుడికి యొక్క దారిలో నడిచినప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది, వాడు సక్రమమైన మార్గంలో పడతాడు, దారి తప్పడు. ఎంత వీరుడైనా శూరుడైనా భగవంతుడికి దూరం అయితే ఏమవుతున్నాడు? శక్తి సామర్థ్యాలు ఉన్నా దారి తప్పట్లే. వీళ్ళందరూ అలాంటి వాడు. ఎవరు? కౌరవులు. అంటే భీష్మద్రోణులు కాదు నేను చెప్పి. ఇంకొకటి,
మరి చాలా మంది అడగచ్చు, కృష్ణుడు ఎలాగ ధర్మానికి తోడ్పడ్డాడో సహాయం చేశాడో, మరి భీష్మాచార్యులు ద్రోణాచార్యులు ఎందుకు కౌరవ పక్షంలోనే యుద్ధం చేశారు? వీళ్ళు ఇంత దుర్మార్గులని తెలుసు కదా, వీళ్ళు ఇంత అన్యాయం చేశారని తెలిసి ఎందుకు ఆ పెద్దలు అక్కడే నిలబడి యుద్ధం చేశారు? కురు సైన్యంలోనే ఎందుకు ఉన్నారు? వాడిని వదిలిపెట్టి, దుర్యోధనుడిని వదిలిపెట్టి ఛీ నీ పక్షంలో మేము చేయమని రావచ్చు కదా. మనం ప్రశ్నించుకుంటే అనిపించదు. ఎందుకు ఎందుకు చేయాలి? ద్రౌపదికి అవమానం జరిగిన ఆ యొక్క సభలో ఎందుకు ఉండాలి? వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి అసలు. అవునా కదా? ఇది చాలా జటిలమైన ప్రశ్న. దానికి సమాధానం కూడా కష్టమే, మనం బాగా ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. ఈ ద్రౌపదీదేవే వచ్చి అడిగింది, భీష్ముడు అంబస్ అయిపోయిన ఉంటే. అది తర్వాత వస్తుంది. మహాభారతంలో ఇవన్నీ సమాధానాలు దొరుకుతాయి. నాకు తోచింది చెప్తానండి, మీరు ఏమైనా ఆలోచించుకోవచ్చు. ఒకవేళ ఈ భీష్ముడు, ఈ ద్రోణాచార్యులు, ఈ కృపాచార్యులే ఈ కౌరవ పక్షాన్ని వదిలేసిపోయారనుకోండి, సపోజ్ వదిలేసి పాండవ పక్షంలో యుద్ధం చేసి ఏం మిగలదు అక్కడ. కౌరవ పక్షంలో సున్నా, ఒక్క మహా అయితే నిలబడి యుద్ధం చేయగలం ఒక కర్ణుడు, ఒక శ్రద్ధామ. వాడు శాపగ్రస్తుడే కర్ణుడు. అవునా కాదా? ఇంకేముంది అక్కడ? సత్తా ఏమీ లేదు. కాబట్టి గెలవటం ఒక రోజులోనే 2 రోజుల్లోనే గెలుస్తారు. 18 రోజులు యుద్ధం కూడా అవసరం లేదు. అప్పుడు ఏమంటారు తెలుసా? ముందు నిందించేది భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి. ఇంతకాలము ఏమంటారు? వీళ్ళ పంచలో ఉండి, వీళ్ళ ఉప్పు తిని, వీళ్ళకి ఇదిగా ఉండి, చివరికి లాస్ట్ మూమెంట్లో జంప్ అయ్యారు. ఆ గొప్పే ఉందిలే పాండవులకి అనుకుంటారు. సో పాండవుల్లో ఉండే ధర్మ తేజస్సు బయటికి రావాలి, ధర్మము గెలవాలి, వీళ్ళు ఓడిపోవాలి అనేటువంటి భావన ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడికి కూడా ఉంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీరు మహాభారతం చెప్తే తెలుస్తుంది. రహస్యంగా కర్ణుడు కృష్ణుడితో మాట్లాడినప్పుడు తన యొక్క హృదయాన్ని కక్కుతాడు. వీళ్ళు ఓడిపోవాలనే ఉంది కర్ణుడికి కూడా. కానీ అక్కడే యుద్ధం చేశారు. ఎందుకంటే చెప్పాను కదా, కట్టుబాటు. కౌరవ సామ్రాజ్యానికి వీళ్ళు రక్షకులుగా చిన్నప్పటి నుంచే ఉన్నారు. కాబట్టి యుద్ధం చెయ్యాలి, అదొక ధర్మం, క్షత్రియ ధర్మంగా చేశారు. కానీ వాళ్ళ హృదయాలన్నీ ఎక్కడున్నాయి? వాళ్ళు అక్కడే ఉన్నాయి, పాండవుల పైన. నిండైన ఆశీర్వాదాలు వాళ్ళకే ఇచ్చారు, వీడికి ఇవ్వలే. వీడు తలకే ఉంచితే కదండి నీలుగుతున్నాడు కదా, ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయి చెప్పండి? అవునా? అందుకు అపర్యాప్తం పర్యాప్తం శ్లేష చెప్పారు పెద్దలు. అంటే వేరొక అర్థం కూడా చెప్పారు. అతను తెలియకుండానే తన సైన్యము పరిపూర్ణం కాదు, నిండైంది కాదు అంటాడు. ఎందుకు కాదు? మనకు సంఖ్యాబలం ఉంది కానీ అసలు బలం లేదు, ధర్మ బలము లేదు, నైతిక బలం లేదు కదా. వీళ్ళకు సంఖ్య తక్కువ కానీ బలం, ఏం బలం? ధర్మం. ఆ బలం ఉంది. ఆ ధర్మాన్ని రక్షించే పరమాత్మ అక్కడే ముందు కూర్చున్నాడు. మరి బలం లేకుండా ఎలా ఉంటుంది? అవునా? అందుకే బ్రహ్మ బలము గొప్పది క్షత్ర బలము కంటే. మీరు రామాయణం చదవండి, ఎక్కడైనా చదువు. బ్రహ్మ తేజస్సు కంటే క్షత్రియ తేజస్సు గొప్పదా? కానే కాదు. కాకపోతే ఏ క్షత్రియుడైతే ఈ బ్రహ్మ బలమునకు అనుకూలంగా ఉండి చేస్తాడో వాడు గెలుస్తాడు. మరి పాండవులు అందుకే గెలిచారు. బ్రహ్మస్వరూపుడు, సాక్షాత్తు పరబ్రహ్మ కృష్ణుడు. ఆయనకు అనుగుణంగా నడుచుకొని ఆశ్రయించి శరణాగతి పొందారు కాబట్టి గెలిచారు. పొందకపోతే గెలవరు. వీళ్ళు కృష్ణుడికి లంచం ఇచ్చి వశం చేసుకోవాలనుకునే దుర్మార్గులు, మూర్ఖులు ఎలా గెలుస్తారు చెప్పండి? అంత చీప్గా కృష్ణుడిని చూశారు. దృష్టిని బట్టే కదండి ఏదైనా. అది అందుకు పర్యాప్తం అపర్యాప్తం కదా, నిండుతనం. సత్తా ఉన్నవాడు ఇతరులను ఆశ్రయించడు. సత్తా లేనివాడు ఏం చేస్తాడు? ఇతరుల పైన ఆధారపడతాడు. నువ్వు భగవంతుడి పైన ఆధారపడు,
అంతకంటే శక్తివంతుడు ఎవడైనా ఉన్నాడా? లేడు. మనుషుల్ని నమ్ముకున్న దుర్యోధనుడు ఏమయ్యాడు? ఊరు పేరు లేకుండా పోయాడు. భగవంతుని నమ్ముకున్న పాండవులు శాశ్వతంగా నిలిచిపోయారు చరిత్ర. ఇదే తేడా, ఇంకేమీ లేదు. సరే, దీని తర్వాత ఇదంతా కూర్చొని పక్కన నిలబడి భీష్మాచార్యులు చక్కగా వింటూ ఉన్నారు. సో ఇతనిలో ఏమేమి ఇంకా బయటకు వస్తున్నాయి కదా ఒక్కొక్క మాట, అవన్నీ పూర్తిగా విన్న తర్వాత అప్పుడు స్పందిస్తారు భీష్మాచార్యులు. అప్పటిదాకా అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నారు. ఇంకా ఒక తెలివి తక్కువ మాట మాట్లాడతాడు. ఎవరితో? ద్రోణాచార్యుడితో. గురువు గారికి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. గురువు గారితో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నడుచుకోవాలి, ఆయన సూచనల ప్రకారం నడుచుకోవాలి. ఏం చేస్తున్నాడు చూడండి, కమెంట్ చేస్తున్నాడు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. యథా భాగం అవస్థితాః, ఎవరెవరు ఈ సైన్యములో ఏ ఏ విభాగముల్లో ఉన్నారో, సర్వేషు అయనేషు అంటే ఒక్కొక్క నాయకుడు కొంత సైన్యాన్ని కొన్ని కొన్ని పాయింట్స్ లో నిలబెడతాడు. ఎవరు? వ్యూహ రచన చేసిన వారు. ఒక వ్యూహాన్ని రచన చేసినప్పుడు ఆ వ్యూహంలో ఎవరెవరు ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నిలబడి యుద్ధం చెయ్యాలి, వాళ్ళతో ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తారు. అలా ముందే వ్యూహ రచన జరిగిపోదు. అందుకే సర్వేషు అయనేషు యథాభాగం అవస్థితా, ఎవరెవరు ఈ సైన్యములో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రదేశంలోనే ఉండాలి. ఉండు ఏం చెయ్యాలి? సర్వ ఏవహి, అందరూ కూడా. హి సర్వ ఏవహి అంటే అందరూ కూడా తప్పనిసరిగా ఏం చేయాలి? భవంతః సర్వః అంటే అక్కడ చూపించింది ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని చూపిస్తూ మీరందరూ కూడాను భీష్మం ఏవ అభిరక్షంతు. ఇది ఒక పెద్ద ఫన్నీ స్టేట్మెంట్. ఇంతకంటే హాస్యాస్పదమైన మాట మరొకటి లేదు. ఏం చేయాలి? మీరందరూ భీముణ్ణే రక్షిస్తూ ఉండాలి. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పాడు? మా సైన్యము భీష్ముడి చేత రక్షించబడుతుందని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మరి కన్ఫ్యూజన్ కాకపోతే ఏంటి చెప్పాలి? అవునా? అట్టర్ కన్ఫ్యూజన్. మా సైన్యానికి రక్షకుడుగా భీష్ముడు అన్నాడు చెప్పాడు. ఇప్పుడు మీరందరూ కూడా భీముణ్ణే రక్షించండి. మీరు ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉండి యుద్ధం చేస్తున్నా, మీరందరి యొక్క పాలసీ ఏంటంటే భీష్ముడిని రక్షించుకోవాలి. ఓ నీ దుంపదేగా, భీష్ముడిని నువ్వు రక్షించేదేమిటి? భీష్ముడు భుజబలం పైన ఆధారపడి కదా వీళ్ళందరూ ఉన్నారు. అవునా? మాటల్లో తెలిసిపోవట్లే కన్ఫ్యూజన్ ఏంటో. పై ఎవరు చెప్తున్నారు? ద్రోణాచార్యుడు పక్కన. ద్రోణుడికి భీష్ముడు ఎవరో తెలీదా? మీరందరూ కూడా అన్ని స్థానముల్లో ఉండి మెయిన్ గా భీష్ముడిని రక్షించు అంటే ఏమిటంటే అతని ఉద్దేశం, భీష్ముడు కనుక చివరిదాకా ఉంటే, మధ్యలో ఇది కాకుండా ఉంటే మనకి తప్పకుండా వస్తుంది. అసలు ఏమిటంటే కామన్ సెన్స్ పోయింది అతనికి. భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే సంగతి మర్చిపోయాడు. భీష్ముడు మరణించాడు ఎప్పుడు యుద్ధంలో. స్వచ్ఛంద మరణం ఉంది ఆయనకి, మరణం లేదు. ఆయన కోరుకుంటే వస్తుంది అంతే. ఆ సంగతి కూడా మర్చిపోయాడు. ఏవో తాతగారు చచ్చిపోతే మళ్ళీ తర్వాత మనకి యుద్ధం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు కదా, మనం ఓడిపోతాం కదా అని భయం. అంతేగా మరి. సో మరపు వచ్చేసింది. ఏమరపాటు వచ్చింది? కామన్ సెన్స్ లేకుండా పోయి భీష్ముడిని ఎందుకు రక్షించుకోవాలనుకున్నాడు? కారణం ఏంటంటే భీష్ముడి వల్ల మనకి జయం వస్తుంది, ఆయనకి ఎదురు ఎవరు ఉండరు అని ఎవరికి చెప్తున్నారు? ద్రోణాచార్యుని చెప్తున్నారు. పక్కనే ఉన్నారు తాతగారు.
విని నవ్వుకుంటున్నాడు. వీడు వీడు ఇలా తయారైపోయాడేంటి, యుద్ధం మొదలు యుద్ధం మొదలు కాకముందే ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి. ఇప్పుడు ఈయన ఒక్కడే కాదుగా, పెద్దగా అరిచి చెప్తున్నాడు. భవంత సర్వ అంటే మీరందరూ కూడా, అంటే ఎవరు, గొప్ప గొప్ప వీరులందరినీ ఉద్దేశించి గొప్పగా అరుస్తూ డిక్లేర్ చేస్తున్నాడు. మీరు ఏ ఏ సైన్య విభాగాల్లో ఉన్నారో అక్కడే ఉండండి, అక్కడుండి భీష్ముడిని రక్షించండి అంటున్నాడు. అరిచి చెప్తున్నాడు. విన్న వాళ్ళందరికీ ఎలా ఉంటుంది ఆ మాట వింటే? వీడికి ఏమైనా మతిపోయిందా, ఇంకేమైనా కత్తి పిచ్చెక్కిందా, భీష్ముడిని రక్షించడం ఏంటి కదా అనిపిస్తుంది. భీష్ముడు రక్షించగలిగిన ఒకడు ఉన్నాడు ఎవడైనా? పోని లేదు. సింహానికి రక్షణ కావాలా? అవసరం లేదు. కాబట్టి పైగా మీరందరూ అని శాసించి చెప్తున్నాడు. కమాండ్ ఇస్తున్నాడు. మీరందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, అక్కడే ఉండి భీష్ముడిని రక్షించండి. ఎలా రక్షిస్తారు చెప్పండి? ఇదంతా అర్థమైపోయింది. ఎక్కడున్నారు? పక్కనే ఉన్న భీష్మాచార్యులు విన్నాడు. వీడికి కాస్త భయం ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువైపోయింది. గట్టిగా మాట్లాడుతున్నాడు, అరుస్తున్నాడు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. గురువు గారితో వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, ఇలా కనుక కాసేపు ఆగితే వీడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంకా అక్కడ ఉన్న సైన్యం వాళ్ళందరికీ పిచ్చి ఒక రకం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అవునా కదా? మనసు చెదిరిపోతుంది. అందుకని భీష్మాచార్యులు గుర్తించారు, పెద్దవారు కదండి, గుర్తించారు. ఇలా కంటిన్యూ చేయకూడదు. వీడిని వెంటనే మనము దిగజారిపోతున్నాడు, పైకి ఎత్తాలనుకున్నాడు. అంటే గుండె దిగజారిపోతుంది. విచిత్రం, గట్టిగా మాట్లాడుతున్నాడు. బాగా ఆలోచించండి. మాతాజీ ఒక మాట చెప్పేవారు, లౌడ్ స్పీకర్ అంటే ఇది కాదు, గట్టిగా మాట్లాడేవాడు అని అర్థం. లౌడ్ స్పీకర్ రీప్లేసెస్ ద గుడ్ స్పీకర్. గట్టిగా మాట్లాడతారు కొంతమంది, గట్టిగా మాట్లాడి అవతల వాళ్ళు నోరు ఊహించాలనుకుంటారు. వీడు ఎంత గట్టిగా మాట్లాడినా మంచిగా మాట్లాడేవాడిని గెలవలేడు. రీజనబుల్గా, ఒక ఏమిటంటారు, హేతుబద్ధంగా విషయాన్ని మాట్లాడేవాడు వీడు అరిచి గీ పెడితే మాత్రం వాడి పసయం ఉంటుంది, మాటలో ఉండదు కదా. ఇంకోటి, ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారంటే, అంటే అనవసరంగా గట్టిగా మాట్లాడు. ఇప్పుడు ఒకళ్ళ పైన కోపాన్ని ప్రకటించడం వేరు, అనవసరంగా గట్టిగా మాట్లాడడం. ఎందుకు మాట్లాడతారు? నార్మల్గా ఎందుకు మాట్లాడలేరంటే లోపల మానసికమైనటువంటి భయము, ఆందోళన, ఇంకా కలవరము ఉంటాయి. అలా ఉన్నప్పుడు నార్మల్గా మాట్లాడు, గట్టిగా మాట్లాడతారు. కానీ దిట్ట ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు ఏమవుతాడు? గట్టిగా అరవడు, మాట్లాడు. అవసరమైనప్పుడు అరుస్తాడు. అదే ఇప్పుడు దుర్యోధనుడి యొక్క పరిస్థితి అలాగే ఉంది. గట్టిగా అరిచి అందరికీ చెప్తున్నాడు. ఆ సైన్యం అంతా వాళ్ళు వీడిలో ఉండే నెగిటివ్ ఫీలింగ్స్ ఏమవుతాయి? అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అవో అవుతాయి. మంటనే పెంచుతుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు కదా. నీరు కదా చల్లపరిచేది. అట్లాగే ఇప్పుడు నేను బలహీనంగా మనందరిది ఏముందిలేండి, తాతగారు పోతే మన పని ఏమిటి, కాబట్టి అందరూ తాతగారిని రక్షించంటే వీళ్ళందరూ ఏమైపోతారు? నీరు గారిపోరా అందరూ. వాళ్ళలో కూడా బలహీనత, నెగిటివ్ థాట్స్ వస్తాయి. రాకూడదు. యుద్ధ రంగంలో నిలిచిన వాడికి ఎప్పుడు తాను ఏమవుతాడో ఆలోచించకూడదు. యుద్ధం చేయటమే ప్రధాన లక్ష్యం. గొలిపోయి ఓటము ఆలోచించకుండా చేయాలి యుద్ధం. అదే కదా కృష్ణుడు చెప్పింది కదా, గుండె దిగజారకూడదు యుద్ధ వీరులకి ఎప్పుడు కూడా. సరే, ఇప్పుడు తాతగారు ఏం చేశారు? ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఎవరు? భీష్మాచార్యుడు ఒక్క మాట మాట్లాడలేదు. చేతలో చూపించారు. ఏం చేశారు? ఈ దుర్యోధనుడి యొక్క ఈ విపరీత ప్రవర్తనని దానికి ఎలా సమాధానం చెప్పారు? ఇది రేపు చూద్దాం.